హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ జిఆర్వి. వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ అనదర్ బ్లాగ్. సో ఈరోజు మనం వర్ష వెళ్తాం అన్నమాట. వర్ష ట్రిప్ లింగరాజ్ టెంపుల్ అని భువనేశ్వర్లో ఉంటుంది. అది ఎప్పుడు చూడలేదు, అదో చూసిన తర్వాత కోనార్క్, పూరి ఇవన్నీ ట్రిప్ అనమాట. సో బస్ మీద వెళ్తాం అనమాట. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ 40 మెంబర్స్. ఎగ్జాక్ట్గా 4:30 అయింది. అందరూ లగేజ్ అయితే తెచ్చుకున్నాం. ఇక్కడ డైరెక్ట్ కోనార్క్ అంటే మార్నింగ్ 3 o'clock రీచ్ అవుతారట. ఈ కోనార్క్ టెంపుల్ మార్నింగ్ 6 o'clock ఓపెన్ అవుతుంది. కోనార్క్ టెంపుల్ చూసుకొని తర్వాత పూరి బస్సు ఆల్రెడీ వచ్చింది. వీరభద్ర అని రాసింది కదా. సో అందరూ వచ్చారు. ఇక్కడ అనకాపల్లి నుంచి వచ్చిన బస్సు అనమాట. సో అక్కడి నుంచి చాలా మంది అక్కడ కూడా పికప్ చేసుకొని వచ్చింది. ఇక్కడ మన అందరం గ్యాదర్ అవుతున్నాం. ఇక్కడి నుంచి మనం బయలుదేరి డైరెక్ట్గా నైట్ అవుట్ అనమాట. నైట్ జర్నీ అంతా మార్నింగ్కి రీచ్ అవుతాం కోనార్క్ టెంపుల్. చాలా మంది వస్తున్నారు. వడ్డాది నుంచి, మాడుగుల నుంచి, నర్సీపట్నం నుంచి, వైజాగ్ నుంచి, అనకాపల్లి నుంచి అందరూ గ్యాదర్ అవుతున్నారు. ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఓకే, మా బావగారు ఇంకో ఫ్రెండ్ చాలా రోజులు కలిసినట్టు ముచ్చట పెట్టుకున్నారు. సో ఇక్కడ లగేజ్ అంతా పెట్టుకుని కొంతమంది రావాలా, వాళ్ళు వస్తే ఇక్కడి నుంచి బయలుదేరడమే. మా పిన్ని అక్క అలా వెయిట్ చేస్తున్నారు. అరే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేయాలన్నమాట. ఒక బస్సులో వెళ్తూ బస్సులోనే కుకింగ్ అన్ని ఉంటాయి అన్నమాట. సో వాళ్ళే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ వాళ్ళే చేస్తారు. సో ఫస్ట్ టైం ఇలా ట్రావెల్ చేయడం అనమాట. బైక్ మీద, కార్ మీద, ట్రైన్ మీద, ఫ్లైట్ మీద వెళ్ళాను, కానీ ఇలాగ అందరితో వెళ్ళాను. ఇదే ఫస్ట్ టైం. చూద్దాం ఎలా ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఎక్కడో ఆపారు. మొత్తం హైవే అనమాట. చుట్టూ చూస్తున్నారు, చీకటిగా ఉంది. ఇక్కడ మనకి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. అక్కడికి వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదా, అక్కడ బస్సు అక్కడ ఆగింది. టీ ఇస్తారు ఇప్పుడు. ఏం టిఫిన్ వారు చేస్తున్నారు? ఉప్మా. నైట్ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారట. సో అన్నీ రెడీ చేసుకున్నారు, అన్ని వాటర్తో సహా అన్నీ. సో ఫస్ట్ టీతో స్టార్ట్ చేస్తున్నారు. టీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్లెస్, షుగర్ లేనానికి విత్ షుగర్ రెడీ చేస్తున్నారు. స్టార్టింగ్ రోజు ఉప్మాతో స్టార్ట్ చేస్తున్నారు. దానికి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నారు. సో అందరికీ ఈరోజు ఉప్మా అనమాట. పచ్చడి, టమాటా పచ్చడి, ఉప్మా ఈరోజు. ఉప్మాని టమాటా చట్నీ. సో బస్తో పాటు 4 స్టాఫ్ వచ్చారు. డ్రైవర్ అందరు కలిసి 2 కుకింగ్ ఉంటారట. సో ఏ ట్రిప్ వెళ్ళినా 2 ఎక్స్ట్రా కుకింగ్ తెచ్చి వాళ్ళే కుక్ చేస్తున్నారు. సో రోడ్డు పక్కన ఆపాడు. అంత చలేం లేదు, కానీ చిన్న ఫాగ్ ఉంది, కనబడుతుంది కదా ఫాగ్. బస్సులో బ్యాక్ సైడ్ చిన్న ప్లేస్ ఉంది. దాంట్లో మొత్తం గిన్నెలు, గ్యాస్ సిలిండర్, మొత్తం మసాలాలు అన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. మసాలాలు అన్నీ ఇక్కడ పెట్టారు. టమాటాలు, శనగలు, అల్లం, కరివేపాకు, టమాటా పచ్చడి స్పెషల్ ఉప్మా. ఇక్కడ పిల్లలకి బూస్ట్ చేస్తున్నారు. బూస్ట్ నీళ్ళు వేసారు, మసాలాలు అన్నీ వేస్తారు ఉప్మాకి. ఏం కాదు నీకు? టీయా, బూస్టా? దానికి ఒకరికొకరు ఏమవుతారా అంటున్నారు మా బావగారు. ఆయన అవును, మీ ఇద్దరమే ఈ చిన్నప్పుడు మాడుగుల్లోనే పుట్టాడండి. అప్పుడు పరిచయం మాకు. చిన్నప్పటి నుంచి. ఈయన అప్పలాసమ్మ గారు పెద్ద అబ్బాయి. అవునవును. అంటే ఇది మా ఇల్లు, మా సొంత ఇల్లు. అదో ఆ మెట్టుల్లో చూసారా, ఆ మెట్టు అదే అక్కడ ఈ ఇల్లు సొంత ఇల్లు. ఫైనల్ గా టిఫిన్ రెడీ అయింది. తినేసి మళ్ళీ బస్సు ఎక్కితే మార్నింగ్ కోనార్క్ టెంపుల్ కి రీచ్ అవుతాం. ఇది ఉప్మా అన్నమాట. అక్కడ ఎవరో కార్ ఆపి వాళ్ళు కూడా వండుకుంటున్నారు. ఒక్కొక్కరు దిగుతున్నారు టిఫిన్ కి. కోనార్క్ 4కి రీచ్ అవుదాం అనుకున్నాం, కానీ 6కి రీచ్ అయింది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 6 అయింది. సో కోనార్క్ రీచ్ అయిపోయాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? కోనార్క్ టెంపుల్. ఫైనల్గా కోనార్క్ బీచ్కి వచ్చాం.
సో ఇక్కడ రూమ్స్ ఉంటాయట. ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాలి. సో ఇది కోనార్క్. లైట్ పెద్ద చలి ఉంటుంది అనుకున్నా కానీ అంటే ఇది వేసుకున్నాను, పెద్ద చలిగా ఏమీ అనిపించట్లేదు కానీ బాగుంది. క్లైమేట్ అయితే అదిరిపోయింది. ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి కూడా రూమ్స్ ఉంటాయి. ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ రూమ్ అనమాట. తీసుకుని ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి బయలుదేరడే. సో అర్లీకి మనం మళ్ళీ టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నారని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి పూరి టెంపుల్ మొత్తం అంతా చూసేద్దాం. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. ఇప్పుడు చూసారు కదా, ఒక ఆయన ఇడ్లీ పిండి కలుపుతున్నాడు. ఆయన బస్ ఓనరు, డ్రైవరు, హెడ్ చెఫ్, మొత్తం మల్టీ టాస్కింగ్ అనమాట ఆయన. ఉదయాన్నే కోనార్క్ క్లైమేట్ బాగుంది, చల్లగా ఉంది. మార్నింగ్ ఇలా ఉంది ప్రస్తుతానికి. మన బస్ అక్కడ టెంపుల్ మెయిన్ పార్ట్ అనమాట, టైం వీల్ ఇది. టీ టైం, టీ రెడీ అవుతుంది, వేడి వేడి టీ ఉదయాన్నే. సో ఇడ్లీ రెడీ చేస్తున్నారు. సో చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు కోనార్క్ టెంపుల్ చూడలేదట, చాలా ఎక్సైట్ అవుతారు వాళ్ళు చూసి. ఎవరైనా కోనార్క్ టెంపుల్ రాకపోతే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కోనార్క్ టెంపుల్ వచ్చాం. ఆపోజిట్గా ఉన్నాం. ఈ కోనార్క్ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ కార్ పార్కింగ్. టెంపుల్ మెయిన్ గేట్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడాలి టెంపుల్కి రీచ్ అవ్వాలంటే. దారి పొడున్న గార్డెన్ ఉంటుంది, లెఫ్ట్ రైట్. సో ఇక్కడ మనం టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అందరూ బయలుదేరారు. ఇక్కడ టికెట్ ఇండియన్స్కి అయితే 40 రూపీస్, ఫారినర్స్కి అయితే 600 రూపీస్. టెంపుల్లోనే మనకి అప్పుడు టెంపుల్ ఎలా కట్టారు, స్టోన్స్ని ఎలా తీసుకెళ్లారు, హార్సెస్ని యూజ్ చేశారా, ఇలా మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ చిన్నది ఉంది. ఇక్కడ క్యాన్సర్ పేషెంట్కి డొనేట్ చేయడానికి ఎవరో. టెంపుల్ తెలుసు కదా, టెంపుల్ సరౌండింగ్ అంతా షాప్సే. ఇటు వెళ్ళినా జీడిపప్పులు బ్యాగులు అమ్ముతారు. ఇంతమంది కలిసి వచ్చాం కాబట్టి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఎన్నిసార్లు చూద్దాం అనే ప్లేస్ మాత్రం కోనార్క్ టెంపుల్. ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేసి కట్టిన టెంపుల్ కొలాప్స్ అయిపోయిందంటే, మన చిన్న ఇల్లు కట్టుకునే ఇరిగిపోయిందంటే అంత బాధపడి ఉంటాం. 12 years కష్టం అనమాట. 12 years కష్టపడి కట్టిన టెంపుల్ ఇది. సో కొలాప్స్ అయిపోయింది. ఇంకా మళ్ళీ కట్టలేక కడుతున్న శిల్పులు ఉంటారు, 1200 మంది శిల్పులు వర్క్ చేశారు 12 years. సో వాళ్ళు వెళ్ళిపోయారు, చరిత్ర అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న గోపురం ఉంది కదా బ్యాక్ సైడ్, దాని వెనకాల గోపురం దానికి డబుల్ హైట్లో ఉండేదట. మీకు అక్కడక్కడ ఈ స్టోరీ పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా నండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇది ఈస్టర్న్ ఘాట్స్ గంగా కింగ్డమ్ కట్టిన టెంపుల్ అనమాట. నరసింహదేవ్ అనే రాజు కట్టింది అనమాట. ఆయనకి కుష్టి రోగం వచ్చి స్కిన్ డిసీజ్ వచ్చిందట. సో ఎంత డబ్బు, ధనబలం, ఆర్థిక బలం అన్నీ ఉన్నప్పటికీ ఆయనకి శరీరం సహకరించకపోతే ఒక ఆయన వచ్చి దేవుడు సూర్యదేవుడి కళలోకి వచ్చి గుడి కట్టమన్నారట. అప్పుడు ఈయన ఈ గుడి కడదాన్ని నిర్ణయించుకున్నారట. ఈరోజు ఖాళీగా ఉంటుంది అనుకున్నాం కానీ చాలా రష్ ఉంది. టికెట్స్ తీసుకున్నాం. మొత్తం ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది ఆపోజిట్గా. టికెట్ చూపించి లోన్కి వెళ్ళిపోవడమే. ఎగ్జాక్ట్గా 1 hour టైం ఇచ్చారు, వెళ్ళాలి. పూరి క్లోజింగ్ టైం ఉంటుంది అట టెంపుల్ది. అసలు ఇలాగా మనకి టికెట్ ఇస్తారు, QR కోడ్ స్కాన్ చేసి లోన్కి పంపిస్తారు. ఆన్లైన్లో తీసుకుంటే చాలా లైన్ ఉంది. ఎప్పుడైనా వస్తే డైరెక్ట్గా ఎక్కడైతే తీసుకోండి మీ టికెట్. సో లోన్కి రాగానే ఇది మన మెయిన్ ద్వారం అనమాట. అటు ఇటు 2 యాలీలు ఉన్నాయి, చూసారు కదా. ఆ రోజుల్లో క్రాస్ బీట్ చేసేవారు అనమాట. ఇది చూస్తున్నారా, ఇది లైను హార్స్, ఇది లైను టైగర్, ఇలాగ క్రాస్ బీట్ అయ్యి ఉండి మన గుళ్ళో చూస్తుంటారు కదా, మీకు భయంకరంగా కనబడుతుంది. దాన్ని యాలీ అంటారనమాట. లైను టైగర్ క్రాస్ బ్రీడ్ అవ్వచ్చు, లైను హార్స్ అవ్వచ్చు, టైగర్ హార్స్ అవ్వచ్చు. మీరు టెంపుల్లో చూస్తుంటారు కదా, హార్స్ స్ట్రక్చర్ ఉంటుంది, ఫేస్ వచ్చి టైగర్ కానీ లైన్లా ఉంటుంది కదా. ఇవన్నీ ఆ రోజుల్లోనే క్రాస్ బ్రీడ్ చేసి టెంపుల్ చాలా పవర్ఫుల్ యానిమల్ అట, ఆ రోజుల్లో ఉండేదట. దీన్నే యాలీ అంటారు. ఇప్పుడు జనరల్గా మనం వింటాం కదా లైగర్ అని, లైన్ టైగర్ క్రాస్ బ్రీడ్. ఆ రోజుల్లోనే ఉండేది. 800 years 1000 years బ్యాక్ ఆ రోజుల్లో ఉండేవాటి ఇవన్నీ. ఇక్కడ ఒకటి ఉంది, దీని ఎదురుగా మొత్తం హిస్టరీ అంతా ఇక్కడ రాసి ఉంటుంది. ఎంట్రన్స్లో మొత్తం హిస్టరీ అంతా ఉంటుంది. సో ఇది వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ అనమాట. సో మనం దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఒరియాలోని, ఇక్కడ ఇంగ్లీష్లోని,
ఇది చూస్తున్నారు కదా, 1238 నుంచి 64 వరకు మధ్యలో కట్టారు టెంపుల్. ఆ టైంలో నరసింహదేవ కింగ్ అనమాట, గంగా డైనస్టీ కింగ్ నరసింహదేవ ఆ టైంలో కట్టిన టెంపుల్. ఆల్మోస్ట్ 800 ఇయర్స్ కింద టెంపుల్ అనమాట ఇది. బ్రిటిషర్స్ 125 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి ఎక్స్కవేషన్ చేశారంటే ఇదంతా చెట్లు ఫారెస్ట్ వచ్చిన టెంపుల్ బాగా కనబడుతుంది. సరౌండింగ్ అంతా పార్క్. మీరు అక్కడ లాస్ట్ టైం చూపించారు కదా ఐరన్ బీమ్స్, ఈ టెంపుల్లోని ఐరన్ బీమ్స్తో వాడారు. అప్పుడు ఒక్క కనబడుతున్నవన్నీ ఐరన్తో, అప్పుడు ఓల్డ్ ఐరన్ అనమాట. ఆ టైంలో ఐరన్ మరి ఎలా తయారు చేస్తారు, అప్పటికే నాలెడ్జ్ ఉంది ఐరన్ తయారు చేయడం. ఇది టెంపుల్ మెయిన్ స్ట్రక్చర్. ఈ టెంపుల్కి పైకి వెళ్ళడానికి ఇది మనం చూస్తున్నాం కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. పైన కూడా ఉండేదంతా పోయింది, ప్రస్తుతానికి లేదు. సో మనం టెంపుల్లోకి వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. బ్రిటిషర్స్ ఫస్ట్ వచ్చి ఇక్కడ చూసినప్పుడు పెద్ద మాన్యుమెంట్ ఉంది, ఏటని చూసినప్పటికి మొత్తం చెట్లు అన్నీ కవర్ అయిపోయి ఉన్నాయట. అసలు విజువల్గా ఉండేది కదట. దాన్ని అంతా క్లీన్ చేసి దీని హిస్టరీ అంతా మనకు తెలియజేశారు బ్రిటిషర్స్ అనమాట. సో అప్పటి నుంచి మనకి కోనార్క్ టెంపుల్ హిస్టరీ మనకు తెలిసింది. టెంపుల్ మొత్తం మ్యాప్ ఉంటుంది, గైడ్ అనమాట, గైడ్ మ్యాప్ ఆఫ్ సన్ టెంపుల్. ఇచ్చినప్పుడు ఇవన్నీ ఎక్కాం మేము, ఇప్పుడు ఎందుకో క్లోజ్ చేస్తారు. చూసారు కదా, యాలీలు 2 ఉన్నాయి. యాలీలు కిందన ఎలిఫెంట్, మధ్యలోని ఇది డ్యాన్స్ మండపం అన్నమాట, నృత్య మండపం. ఇక్కడ చూసారు కదా, ఏనుగు ఒక మనిషిని చంపేస్తుంది. దానిపైన ఏనుగు, దానిపైన యాలి. అంత భయంకరంగా చూసారా, నాలుకన్నీ బయటపెట్టి. హ్యూజ్ యానిమల్ అన్నమాట. ఆ రోజుల్లో అంత యానిమల్ ఉండేది. దాని కింద ఏనుగు, కింద మనిషి అంతా ఉండేవాడు. అలాంటివి 2 ఉన్నాయి, అటొకటి ఇటొకటి. ఇది డ్యాన్స్ మండపం. ఈ డాన్సింగ్ మండపం అంటే నృత్య మండపం కదా, అన్నీ నృత్యం చేసి ప్లే చేస్తున్నట్టు చూసారు కదా. ఇక్కడ తబలా ప్లే చేస్తుంటే పక్కన డ్యాన్స్ వేస్తున్నట్టు. ఇదొక ముద్ర. ఇక్కడ కూడా సేమ్ అలాగే. ఇక్కడైతే 2 తబలా ప్లే చేస్తున్నారు. ఇలా మొత్తం టెంపుల్ చుట్టూరుగా డ్యాన్స్ రిలేటెడ్ బొమ్మలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ డ్యాన్స్లో ఒక ముద్ర ఇది. మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఇటువైపు అంతా డాన్సింగ్ మండపం ఉంది. ఒకప్పుడు పిల్లర్స్ అవి ఉండేవి అనుకుంటాను, ఇప్పుడు అన్నీ కొలాప్స్ అయిపోయి. చూస్తున్నారు కదా, ఇక్కడ అక్కడ పిల్లర్ ఉంది, ఇక్కడ 2 పిల్లర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఆల్రెడీ పిల్లర్ ఉండేది, పగిలిపోయింది. 6 పిల్లర్స్, చిన్న మండపం అనమాట. గుడికి ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్ ఉంది ఒక మండపం. ఇక్కడ ఎవరైనా కూర్చోడానికి వాటికి. ఇప్పుడు రాళ్ళు చూసారా, టెంపుల్ ఎదిరిపోయింది కదా. ఇది యాక్చువల్గా ముందున్నది టెంపుల్కి ఎంట్రన్స్ గోపురం అనమాట. దాని వెనకాల ఇంకా పెద్ద గుడి ఉండేది, అది ప్రస్తుతానికి లేదు. ఇదే ఎంత ఉందంటే అది ఎంత ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. అది ఒకవేళ ఉండుంటే ఇండియాలోని ఇది వన్ ఆఫ్ ది టాప్ టెంపుల్ అవుతుంది. ఇది నృత్య మండపం చెప్పాను కదా, ఇది వేరే సైడ్. నృత్య మండపం ఎదురుగా టెంపుల్ అనమాట. అక్కడ పండగలు ఏమైనా వస్తే ఇక్కడ నృత్యం చేసేవారు అందరూ. సో ఇది మెయిన్ టెంపుల్. సో ఎంట్రన్స్ క్లోజ్ చేస్తారంటారు కదా, చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, క్లోజ్ చేసింది ప్రస్తుతానికి. బ్రిటిషర్స్ ఇది 125 ఇయర్స్ బ్యాక్ క్లోజ్ చేస్తారట. యాక్చువల్గా వాళ్ళు ఎంటర్ అయ్యారట్లోన, మరి ఏమైందో తెలియదు కానీ అప్పటి నుంచి డోర్ క్లోజ్ చేసి ఉంది. సో అప్పటి నుంచి దీన్ని ఓపెన్ చేయలేదు. ఇది ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయిందనమాట. లోన ఏముందో ఏటో కూడా మనకు తెలీదు. ఆ రోజుల్లోనే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఐరన్ వాడారట, ఐరన్ క్లిప్స్ వాడారట. ఒక్కొక్క స్టోన్కి జాయిన్ అవ్వడానికి ఐరన్ క్లిప్స్ లాంటివి యూజ్ చేస్తారట. మండపం ఇలాగా, దీనికి పిల్లర్స్ లేవు, ప్లెయిన్ మండపం ఇది. ఇక్కడ కూర్చోడానికి వాటికి చిన్న చిన్న ఉన్నాయి. సో ఇక్కడి నుంచి చూస్తే మనకి ఇలా కనబడుతుంది టెంపుల్. ఇక్కడి నుంచి బాగుంది కదా టెంపుల్ వ్యూ.
చాలా టెంపుల్స్ మనం దేవుడిని చూడడానికి వెళ్తాం. ఈ టెంపుల్కి వస్తే మనం దేవుడిని చూడడానికి అవ్వదు. ఇండియాలోని ఈ ఒక్క టెంపుల్కే మనం వస్తే దేవుడిని చూడడం అవ్వదు. అయినా ఇంతమంది జనాలు వస్తున్నారంటే దీని ఆర్కిటెక్చర్కి దీని గొప్పతనం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. కంపల్సరీగా చూడవలసిన ప్లేస్ ఇది. నాకైతే ఎస్పెషల్ ఇలా టెంపుల్ చూడడం చాలా ఇష్టం. సెకండ్ టైం రావడం ఇంకో 2 times 3 times అయినా నాకు చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ రావడానికి. కంపల్సరీ వస్తాను కూడా. సో మనం ఇంకా ముందుకే చూద్దాం, చాలా చూడాలి. ఇంకా 10% చూసాం మనం. ఇంకా గుడి చుట్టూరుగా చాలా మండపాలు ఉన్నాయి. ఈ గుడి ప్రాపర్గా ఉంటే ఎంత జనాలు వద్దురో ఈ టెంపుల్కి. ఏం దేవుడు లేకపోయినా చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారు విజిటర్స్. ఎప్పుడు ఇలాగే ఉంటుంది రష్గా. సో ఈ ప్లేస్కి ఈ గుడికి ఏదో పవర్ ఉంది. యాక్చువల్గా టెంపుల్ వచ్చి రథం డిజైన్లో ఉంటుంది. రథానికి వీల్స్ ఉంటాయి కదా, వీల్స్ ఇదే టైం వీల్ అంటారు. దీని మధ్యన ఫింగర్ పెడితే మనకి టైం ఎంతో చెప్తుంది అనమాట. ప్రస్తుతానికి లోన్ వెళ్ళకుండా బార్కెట్స్ పెట్టారు, ఎవరు టచ్ అవ్వకుండా. పాడైపోయి చాలా ఓల్డ్ టెంపుల్ కదా, మరి ఇక్కడ పాట ఎక్కడ పెట్టారో తెలియదు. కానీ ప్రస్తుతానికి సార్ చాలా డెలికేట్, పాడైపోతున్నారు. డోంట్ టచ్. చూస్తున్నారు కదా ఆయన ఎవరో ఎక్కిపోతున్నాడు. ఆ చెక్కలతో బ్యాలెన్స్ చేసి ఉంచారు, పడిపోతాయి. ఎంత కేర్ఫుల్గా ఉండాలి మనం. గట్టిగా అరిస్తే ఆగాడు ఆయన. పిల్లలు అవి ఎక్కిసి ఏదో చేద్దాం అనుకున్నారు, జస్ట్ వార్నింగ్ ఇచ్చాను. ఇక్కడ హార్స్ చూసారా, కిందన కాళ్ళు అవి ఇరిగిపోయి ఉన్నాయి. మొత్తానికి సూర్యదేవుడు కళ్ళకు రావడంతో ఆయన నరసింహదేవ ఆయన రాజు ఈ గుడి కట్టడానికి నిర్ణయించుకొని బిషు మహారాణి అనే ఆర్కిటెక్ట్ని పిలిచి ఈ గుడి కట్టడానికి ఆయనకు అప్పచెప్పాడు. చూసారా డోర్ క్లోజ్ అయ్యింది కదా, ఆ డిజైన్ చూసారా, ఎంట్రన్స్ ఇది ద్వారం ఉందో ఎంత బాగుందో. సో పైన గోపురం అది డిజైన్ చూసారా, పైన చాలా బొమ్మలు, దేవుడి బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది, అక్కడ ఒక స్టాచ్యూ ఉంది, చాలా స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఇది మెయిన్ ఎంట్రన్స్ స్టెప్స్ ఒకటి ఎంత పెద్ద ఉన్నాయి. సో ఈ రీపైన హార్సెస్ అన్నీ ఇక్కడ లా పెట్టారు. మొత్తం 7 హార్సెస్ ఉంటాయి. ప్రస్తుతానికి 3 ఎన్నో ఉన్నాయి జస్ట్. ఈ రథాకారంలో 7 గుర్రాలు, మనం ఇందాక చూసాం కదా గుర్రాలు పాడైపోయి ఉన్నాయి. అంతేకాకుండా 24 చక్రాలు ఉంటాయి. వీల్స్, టైం వీల్స్ చెప్పాను కదా, ఆ వీల్స్ అయితే 24 ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు. గుడికి రైట్ సైడ్ చెట్టు ఉంటుంది, రావి చెట్టు, మర్రి చెట్టు. చాలా ఓల్డ్ టైం. కింద పెద్ద మండపం, కూర్చోడానికి అన్నీ ఉన్నాయి. సో రైట్ సైడ్ అక్కడొక మండపం ఉంది, చూద్దాం అవన్నీ ఒక్కొక్కటి. సో ఇక్కడి నుంచి ఇలా చూస్తే డ్యాన్స్ మండపం ఇలా కనబడుతుంది. సో ఆర్కిటెక్ట్ బిషు మహారాణా తీసుకున్న తర్వాత 1200 శిల్పులతోని 12 సంవత్సరాలు కట్టారట ఈ టెంపుల్ని. సో మనం చూస్తుంది ముందున్న గోపురం వెనకాల కనబడుతుంది కదా, ముందున్న గోపురం దాని వెనకాల మెయిన్ టెంపుల్ ఉంటుంది. అంటే ష్రైన్ అంటే దేవుని విగ్రహం అక్కడ ఉండేది అనమాట. రాజు నరసింహదేవ ఏం ఆర్డర్ ఇచ్చాడంటే విగ్రహం గాలిలో అంటే మధ్యలో ఎగురుతూ ఉండేటట్టు నాకు డిజైన్ చేయమని చెప్పాడు అనమాట. ఆ రోజుల్లో ఇప్పుడు కూడా మనం అలాంటిది టెక్నాలజీ మనకు తెలిసి ఎలా చేయాలి, కానీ ఇప్పటికీ మనం సక్సెస్ అవ్వలేదు. ఆ రోజుల్లో విగ్రహం మధ్యన ఎగురుతూ ఉండేటట్టు నాకు డిజైన్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. విగ్రహం ఇలా గాల్లో ఉండాలంటే అప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉండాలంట. ఆ రోజుల్లోనే మ్యాగ్నెట్ కనుక్కున్నారంటే. చూసారా, గుడి మీద 52 టన్నులు మ్యాగ్నెట్ పెడితే ఈ విగ్రహం గాల్లో లెగుస్తుందని ప్లాన్ చేసి ఆ రోజే ఐరన్ మ్యాగ్నెట్ కూడా ఆ రోజు 800 years బ్యాకే మన వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఇది గ్రేట్ కదా. ఈ 52 టన్నులు పైన పెడితే తప్ప విగ్రహం పైకి లెగదనమాట. అది కూడా సెట్ చేశారట. చెట్టు కింద చిన్న మండపం ఉంది కూర్చోడానికి. నేను చెప్పాను కదా చెట్టు కింద మండపం ఉందని. ఇక్కడ మరి గ్రానైట్, హార్డ్ గ్రానైట్తో చేసిన చైర్ ఉంది. చూస్తున్నారు కదా, ఇది ఆ చెట్టు చూడండి, ఎప్పుడుదో చెట్టు. దాని కింద అలా సిట్టింగ్ గ్రానైట్, హార్డ్ గ్రానైట్తో. సో ఇక్కడ కూర్చోడానికి ఒక హార్డ్ గ్రానైట్తో ఒక సిట్టింగ్ ఉంది. దాని కింద చాలా మైన్యూట్ డిజైన్స్ ఉన్నాయి. టెంపుల్ ఎలా కనబడుతుంది, ఒక్కొక్క స్టెప్ దగ్గర 1 feet హైట్ ఉంది. ఇక్కడి నుంచి చూస్తే టెంపుల్ మనకు బాగా కనబడతాయి. ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి కింద. మరి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టినవో తెలియదు, కానీ ఇక్కడ పాడైపోయినవన్నీ అక్కడ తెచ్చారు. సో ఎలా ఉంది మన కోనార్క్ టెంపుల్. 12 years పెట్టింది ఇది కట్టడానికి. ఆ రోజుల్లో ఐరన్ బీమ్స్ వాడారు దీనికి. ఐరన్. సో బిషు మహారాణా
చాలా ట్రై చేసి మొత్తం టెంపుల్ కంప్లీట్ చేశారు. పైన మ్యాగ్నెట్ పెట్టి మెటల్తో చేసిన విగ్రహాన్ని ట్రై చేశారు, కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్ అయిపోతూ ఉండేదట. గుడి ఓపెన్ చేద్దాం అనే టైం పీరియడ్ కూడా అయిపోయేదట. రాజు నుంచి తెగ ప్రెషర్ వచ్చేదట. ఒక టైం ఇచ్చారు, ఆ టైంలో మీరు చేయకపోతే మాత్రం మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అని ఆ శిల్పి మధ్యన గొడవ జరిగిందట. ఆఖరికి ఏం చేద్దామా అర్థం అవ్వలేదట. ఈ శిల్పికి ఇంకా వదిలిసి వెళ్ళిపోదామా ఏం చేద్దామా అనుకున్న టైంలోని తన కొడుకు 12 years అబ్బాయి అనమాట, తను వచ్చి నేను ట్రై చేస్తాను నాన్న అని, తనకు కూడా ఫాదర్ చేస్తున్న వర్క్ అన్ని చూసి నేను కూడా ట్రై చేస్తాను. ధర్మపద్ అనమాట, తన 12 సంవత్సరాల అబ్బాయి. నేను కూడా ట్రై చేస్తాను నాన్న అని చెప్పి మెల్లగా పైకి గోపురం వరకు వెళ్ళి తనకున్న నాలెడ్జ్, తన గణిత శాస్త్రంలో కూడా తన తండ్రిని చూసి నేర్చుకున్నది అన్నీ ఉపయోగించి మొత్తానికి తన ఒక గంటలో సెట్ చేశాడట ఆయన. అద్భుతంగా అప్పుడు విగ్రహం గాల్లో ఉండడం మొదలైందట. సో సక్సెస్ అయిందట. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, రాజుకి శిల్పులు చేయలేదు, చిన్న అబ్బాయి చేశాడని తెలిస్తే ఎక్కడ ఈ శిల్పులను అందరినీ చంపేస్తారో 1200 మంది ఆ గుడిపై గోపురం నుంచి సముద్రంలో దూకి చనిపోయారు అనమాట. అది ఫస్ట్ అశుభం ఇక్కడ జరిగింది ఈ టెంపుల్. ఇక్కడ మధ్యలో వెల్ ఉంటుంది. ఇది వెల్ టెంపుల్కి కావాల్సిన వాటర్ అంతా ఇక్కడ ఆ రోజుల్లో వచ్చేది అనుకుంటా. పెద్ద ఏనుగులు ఉన్నాయి కానీ పైకి వెళ్ళవట్లేదు, సెక్యూరిటీ గార్డ్ పెట్టారు. మనకి వెనకాల కొలాప్స్ అయిపోయిన టెంపుల్ పైన చాలా హైట్. ఇప్పుడు ఇది ఉన్న గోపురం కన్నా డబుల్ హైట్లో ఉన్న దాన్ని గుడి ఓపెన్ చేద్దామని అనుకున్నారట. శిల్పులు వచ్చి ఒక మొత్తం పెట్టారట. రాజు వచ్చి లేదు నా పుట్టినరోజు రోజే ఓపెన్ చేయాలన్నారట. అది మంచి మొత్తం కాదండి వద్దని వాదించారట. ఇంకా ఇద్దరికి గొడవలు అయ్యి శిల్పులు వెళ్ళిపోయారట ఇక్కడి నుంచి. వెళ్ళిపోయి నేను గుడి ఓపెన్ చేసుకుంటానని చాలా అమోఘంగా టెంపుల్ ఓపెన్ చేశారట. చేస్తే ఏమైంది, 15 days తర్వాత ఒక రాయి పడిపోయిందట. మెల్లగా వన్ బై వన్ అన్నీ కొలాప్స్ అయిపోయాయట. కొలాప్స్ అయిపోయిన గుడి అది బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా. యాక్చువల్గా అంత హైట్లో ఉండాలి. అది చూపిస్తాను మీకు. అది యాక్చువల్గా బ్రిటిషర్స్ వచ్చి తీసుకెళ్ళిపోయారు మ్యాగ్నెట్ని. షిప్లో అట్రాక్ట్ అయిపోతున్నాయి, షిప్లో ఆగిపోతున్నాయి. ఇవన్నీ ఫాల్స్ స్టోరీ అనమాట. మీకు ఇదంతా క్లియర్గా కావాలంటే మీరు ఎప్పుడైనా టెంపుల్కి వస్తే బయట ఒక మూవీ వేస్తారు టెంపుల్ గురించి, యానిమేషన్ మూవీ. అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో లాస్ట్ టైం మీకు చూపించాను ఒక యాలీని, చాలా పెద్దది టెంపుల్లోనే, కానీ ఇది ఇరిగిపోయింది, ఇరగొట్టారు మొత్తానికి. సో ఈ పక్కనే పెట్టారు. మీకు ఇలా చూపిస్తాను కదా, ఇక్కడ యాలి. దీని ముందు ఉండేది యాక్చువల్గా విగ్రహం. దీని ముందే యాక్చువల్గా విగ్రహం, ఈ స్టాచ్యూ ఉంది కదా, దీని ముందు ఉండేది అనమాట. ఇరిగిపోయింది. ఇంత పెద్దది బరువు లోడు ఈ ముందుని పెట్టామంటే దానికి వెయిట్ కూడా ఉండాలి కదా, అందుకే చూసారు ఎంత రాయించారా బ్యాలెన్స్ చేయడానికి. అయినప్పటికీ ఇరిగిపోయింది ఇది. సో ఇరిగిపోయింది ఇక్కడ పెట్టారు. యాక్చువల్గా ఇక్కడ ఇరిగిపోయింది, ఇక్కడ ఉండాలి. సో దీనికి ప్రొటెక్షన్గా పెట్టారు. ఇక్కడ కూడా సేమ్ కిందన ఏనుగు, కిందన మనిషి, పైన పెద్ద యాలి. పవర్ఫుల్ యానిమల్. యాలి అంటే ఇదే, మనకు లైన్ అనమాట. చూస్తున్నారు కదా, నాలిక, కళ్ళు. దానికి మీకు పులికి ఉండవు, ఇవి ఏనుగుకి వచ్చే దంతాల్లాగా ఉండవు, వీటికి చిన్న దంతాలు ఉంటాయి. హెయిర్ సింహంలాగే హెయిర్ వచ్చింది. ఇదే ఇరిపి కిందన పడ్డది. 24 ఉంటాయి వీల్స్. 24 hours టైం చెప్పే వీల్స్ గ్రేట్ కదా నిజంగా. సో ఇది టైం వీల్ అనమాట. మధ్యలో సెంటర్లో మన ఫింగర్ పెడితే ఎండ బాగా ఉన్నప్పుడు మనకు నీడ ఎక్కడ పడుతుందో సో అక్కడ మనకి టైం యాక్యురసీగా ఈరోజు కూడా చెప్తుందట. సో లోన్కి వెళ్ళడానికి లేకుండా బార్కెట్ పెట్టారు. సో అందరూ టచ్ చేస్తే పాడైపోతున్నాయి కదా అనేసి. కానీ అక్కడ ఖాళీ లేదు, అందరూ ఫోటో వీల్ దగ్గర ఫోటోలు తీసుకుంటారు ఇక్కడ కంపల్సరీగా వస్తే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా పెద్దది మిడిల్లో ఉంది కదా, కొంచెం స్ట్రాంగ్గా వీల్ కట్టారనమాట. ఇది చారియట్ కదా, రథం కదా. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సైజు ఎందుకు కట్టారంటే వెయిట్ డిస్ట్రిబ్యూషను. ఆ రోజుల్లో ఇది రాయితో కట్టినప్పటికీ సైంటిఫిక్గా ఎక్కడ ఇది మిడిల్లో ఉంది గుడికి. సో దీనిపైన ఉన్నది కొలాప్స్ అయిపోయింది. టెంపుల్ ఉండేది అదే కొలాప్స్ అయిపోయింది. వీళ్ళు కూడా సెంటర్లో చూసారా డిజైన్, ఇది చిన్న చిన్న మైన్యూర్ డిజైన్. హోల్స్ చూస్తున్నారు కదా కింద మధ్యలో కనబడుతుంది. ఆ రోజుల్లో ఎలా చేస్తారో ఈ డిజైన్ అయితే మాత్రం గ్రేట్ అవ్వాలి.
బేస్మెంట్ కింద బేస్మెంట్ నుంచి డిజైన్ స్టార్ట్ చేశారు. అక్కడ ఒక్కొక్క లేయర్ లాగా. సో ఎగ్జాక్ట్గా టెంపుల్కి బ్యాక్ సైడ్ వచ్చాం మనం. ఇక్కడి నుంచి మనకు కొంచెం ఇంకా క్లియర్గా కనబడుతుందేమో బ్యాక్ సైడ్ గోపురం ఎలా ఉంది అంటే. మొత్తం పార్క్ చాలా బాగుంది. పార్క్ అయితే కూర్చొని టెంపుల్ చూడడానికి. సో అక్కడ మీకు కనబడుతుంది కదా టెంపుల్ పైన ఇది ఇక్కడ ఉన్న గోపురమే పడిపోయింది. ఆ ముందు మనం చూసాం కదా అది అలా ఉంది, అలా ఉండిపోయి ఈ గ్రీన్ కలర్ క్లాత్ కట్టారు కదా అవన్నీ అక్కడ ఉండేది అనమాట. గుడి పడిపోయింది, ఎవరు ఎక్కట్లేదు ఎందుకంటే రాళ్ళు అవి ఉన్నాయి. చాలామంది దగ్గర 50 మంది పడిపోయారట ఆ పైనుంచి. ఇది ఆఫ్ కొంచెం ఉంది, దానిపైన లాగా అంతవరకు ఉండేది టెంపుల్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఛాయాదేవి టెంపుల్ ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయి ఉంది, ఏం లేదు టెంపుల్. పైన స్టెప్స్ కనబడుతున్నాయి కదా, పైకి వెళ్ళి రీసెర్చ్ అవి చేయడానికి వాటికి అనమాట. పై వరకు వెళ్తున్నారు. అది అక్కడ ఎవరిని అలౌ చేయట్లేదు కానీ మీకు స్టెప్ అన్ఫినిష్డ్ అనమాట. పైన స్టాచ్యూస్ చూస్తున్నారు కదా, ఆ పైన మెయిన్ అది బేస్మెంట్, ఇంకా పైకి అలా గుడి ఉండేది. సో ఇది కోనార్క్ టెంపుల్, మెయిన్ టెంపుల్. సో ముందుకెళ్ళి చూద్దాం. అక్కడ ఐరన్ పిల్లర్స్ ఉంటాయి. ఈ టెంపుల్లో కూడా యూజ్ చేస్తారట ఐరన్ బీమ్స్. ఇక్కడ అన్నీ చూస్తారు కానీ ఐరన్ బీమ్ దగ్గర కవర్ రారు, ఇక్కడ ఏం లేవనుకుంటారు. సో మీరు ఎప్పుడు వచ్చినా గుడికి లోనకి రాగానే రైట్ సైడ్ ఉంటుంది కంపల్సరీ అండి ఐరన్ బీమ్. చాలా ఆ టైంలో యూజ్ చేసేవి. ఇక్కడ ఒక స్టోన్ ఉంది, అంటే ఈ స్టోన్ చూసారా మీకు, ఇది మీకు చూస్తే అర్థమవుతుంది. ఇది పైన గుడి గోపురం లోన్ నుంచి చూస్తే పైకి కనబడుతుంది కదా, కిందకి మన ఆ డిజైన్ ఆ రాయి ఇక్కడ ఉంది. మరి అప్పుడు కట్టే ఎందుకు వదిలేసారో తెలియదు కానీ ఇది గుడి పైన ఉంటుంది. పైన గోపురం పైన మనకి చూస్తే కింద కనబడుతుంటుంది కదా ఆ డిజైన్. ఇది మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. గుడి గోపురం పైన ఇవే చూస్తుంటాను. సో మనం ఇప్పుడు చూడబోయేది ఏంటంటే ఐరన్ బీమ్స్. సో ఇవి ఐరన్ బీమ్స్. ఆయన గైడ్ ఏమంటున్నాడంటే ఉదయం అంతా చల్లగా ఉంటాయట, రాత్రి అయినప్పటికీ వేడిగా అయిపోతాయట. ఐరన్ బీమ్స్ చూస్తున్నారా, ఆ రోజుల్లో ఐరన్ బీమ్స్ రస్ట్ పట్టకుండా అలాగా ఉన్నాయి. 13th century టైంలో అంటే ఆల్మోస్ట్ 800 సంవత్సరాల కింద తయారు చేసిన ఐరన్ ఇది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుద్ది, ఇదేదో చెక్కలా ఉంది చూడడానికి. ఆ టెంపుల్లో యూస్ చేస్తారట కొన్ని ఐరన్ బీమ్స్. మీకు 1-2,000 kgs అలా ఉంటుంది ఏదో అంటున్నాడు వెయిట్. సో ఇవి ఐరన్ పిల్లర్స్ టెంపుల్లో యూస్ చేస్తారు. కొన్ని మిగిలిపోయిన ఇలా డిస్ప్లే చేస్తారు. ఎప్పుడైనా వస్తే గుడిలోకి రాగానే రైట్ సైడ్ ఉంటాయి అన్నమాట. నిజంగా చూసారా, రస్టీగా ఉన్నాయి కానీ రస్ట్ పట్టలేదు, అలాగా ఇప్పుడు అది అనమాట. డే టైంలో చల్లగా ఉంటాయి. చెక్ చేద్దాం అక్కడ ఏది చెప్పాడు. నిజంగా చల్లగా ఉందండి నిజంగా. నైట్ టైం అయితే వేడిగా ఉంటుంది. సో ఇది అండ్ లాస్ట్ అనమాట. ఇది చూసుకొని మనం ఎగ్జిట్ వైపు వెళ్ళిపోవడమే. సో ఇది మన కోనార్క్ టెంపుల్. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి చాలు. మీ ఫ్రెండ్స్కి చూపిద్దాం అనుకుంటే షేర్ చేయండి. వీడియోస్ ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ GRV. సో మనకి నుంచి బయటకు వెళ్ళిపోయింది ఎగ్జిట్. సో ఐరన్ బీమ్స్ అవి బయటికి రాగానే ఇక్కడ నవగ్రహ టెంపుల్ అట. ఇక్కడ పంతులు అందరూ ఉన్నారు, బొట్లో పెట్టేస్తున్నారు, ఏదో అమ్మేస్తున్నారు నవగ్రహ టెంపుల్ అనేసి. ఇక్కడ మిక్చర్, దేవుడు ప్రసాదం అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ టెంపుల్కి వస్తే బోల్డ్ షాపులు ఉంటాయి. ఇక్కడ చాలా ఐటమ్స్ అమ్ముతారు కానీ చాలా లో క్వాలిటీ ఉంటుంది. ప్రైస్ చాలా హైగా చెప్తాడు. 600 రూపీస్ చెప్పి 20 రూపీస్కి ఇచ్చే కూడా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. చాలా చీటింగ్ ఉంటుంది. అంటే మనం ఆ రోజు వెళ్ళిపోతాం కదా, కానీ ఏదైనా సరదాగా కొనాలంటే కొనండి, కానీ క్వాలిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ మాత్రం చేయకండి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగానే ఉంటాయి. సో ఇది మా టీం అనమాట. సో కోరకొండ సర్వేశ్వర గారి కుటుంబం మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకెళ్ళింది. ప్లానింగ్ అంతా, ఎగ్జిక్యూషన్ అంతా వాళ్ళే చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్ళి మొత్తం చాలా టెంపుల్స్ చేపిస్తారు. ఇది ఫస్ట్ టెంపుల్ మనకి సక్సెస్ఫుల్గా జరిగింది. వారి కుటుంబానికి చాలా చాలా థ్యాంక్స్. మీ GRV.